ఉంటుందో మీకు తెలుసా? ఈ పాము పేరు వాసుకి. ఈ పాముని దేవతలు మరియు రాక్షసుల మధ్య సముద్ర మథనం జరిగినప్పుడు కొండను చిలికి అమృతాన్ని తీయడానికి ఉపయోగించారు. అలా వాసుకితో కొండను తిప్పినప్పుడు హాలాహలం అనే భయంకరమైన విషం సముద్రం నుండి బయటకు వచ్చింది. ఈ విషం బ్రహ్మాండాన్నే నాశనం చేయగలదు అని తెలుసుకున్న దేవతలు శివుడి దగ్గరకు వెళ్లి ఆ భయంకరమైన విషం నుండి బ్రహ్మాండాన్ని కాపాడమని మొరపెట్టుకుంటారు. శివుడు బ్రహ్మాండాన్ని రక్షించడానికి ఆ విషాన్ని తాగేస్తాడు. కానీ అది శివుడి గొంతులో దిగి శరీరంలోకి వెళ్తే శివుడికి చాలా ప్రమాదం అని తెలుసుకుని ఆ విషం ఆయన కంఠం నుండి కిందకు దిగకుండా పార్వతీదేవి శివుడి గొంతును గట్టిగా నొక్కి పట్టుకుంటుంది. కానీ పార్వతీదేవి అలా శివుడి కంఠాన్ని ఎక్కువసేపు పట్టుకుని ఉండలేదు కాబట్టి శివుడి పరమ భక్తుడైన వాసుకి, పరమేశ్వర, నేను మీ మెడను చుట్టి ఆ విషం కిందకు దిగకుండా ఆపుతాను, అంతేకాదు మీ మెడలో అలంకారంగా మీతోనే ఉండిపోతాను అని వేడుకుంటుంది. దానికి శివుడు చిరునవ్వుతో అంగీకరించి వాసుకి పాముని తన మెడలో ఉంచుకుంటాడు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్